పల్లెల్లో ఎవరైనా ఊరెళ్తే పెంపుడు కుక్కను పొరిగింటి వాళ్ళు 2-3 రోజులు చూసుకుంటారు. నగరాల్లో సునకాల యజమానులు ఇతర ప్రాంతాలకు వెళ్తే వాటి సంరక్షణ పెద్ద సవాలే. అయితే ఈ సమస్యను గుర్తించిన ఆ యువకుడు హ్యాపీ డాగ్స్ అనే ట్రైనింగ్ స్కూల్ స్థాపించాడు. సునకాలకు మనుషులతో స్నేహపూర్వకంగా ఉండేలా శిక్షణ ఇస్తున్నాడు. అంతేకాదండోయ్, తర్ఫీదు పొందిన కుక్కలు దాదాపు 64 సినిమాల్లో నటించాయి. మరి ఇక్కడ శిక్షణ పొందుతున్న సునకాల ప్రత్యేకతలు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆసక్తికి తగ్గట్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఉన్నతంగా ఎదుగుతారు. హైదరాబాద్కు చెందిన ఆనంద్ కూడా అదే అనుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచే కుక్కలంటే ఇష్టం. ఆ ఇష్టం కాస్త పెరిగి ఈ రంగంలోనే వ్యాపారం ప్రారంభించే స్థాయికి ఎదిగాడు. మొదట టీచర్గా, కొన్నాళ్లకు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా, ఇప్పుడు పెట్ డాగ్స్ హాస్టల్ నిర్వాహకుడిగా తనదైన దారిలో ముందుకు సాగుతున్నాడు. ఉద్యోగాలు చేసే సమయంలో ఆనంద్కు వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. తనతో పాటు పెంపుడు జంతువును తీసుకెళ్లడం పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా డాగ్స్ హాస్టల్ ని ప్రారంభించాడు. అక్కడితోనే ఆగిపోకుండా సినిమాల్లో నటించేలా వాటికి శిక్షణ ఇస్తున్నాడు. అలా తన వద్ద ట్రైన్ అయిన ఎన్నో జాగిలాలు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు, సీరియళ్లలో నటించాయి. Happy Dogs boarding and training school start చేసి it's been like 14 years till now. So I'm the founder and the main person who started this place. And మా దగ్గర వచ్చేసి we are into boarding, training, pet therapy sections, puppy consultations and we work with the movies. ఆయన అన్నాళ్ళు హ్యారీ అనేసి మా డాగ్ చేసింది. అంతకుముందు షాషా అనేసి హిట్ టు డాగ్ అనమాట, బెల్జియన్ మెలినాయిస్. మేము ఇప్పుడు ఒక 64 మూవీస్ వరకు చేసామండి. ఫస్ట్ అర్జున్ రెడ్డిలో ఉన్న డాగ్ మాది. అట్ ద సేమ్ టైం అలా మీకు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్. సీరియల్స్, తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్ చేసామన్నమాట. చాలా మందికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటుంది. కానీ ఎటైనా ఊరెళ్ళినప్పుడు వాటిని వెంట తీసుకెళ్లాలంటే కుదరని పరిస్థితి. అలాంటి పెట్ పేరెంట్స్ కు ఆనంద్ డాగ్స్ హాస్టల్ చక్కటి ఉపశమనమే. నెలల తరబడి బయటికెళ్లినా బెంగ లేకుండా ఇక్కడ వదిలిపెట్టొచ్చు. ఆనంద్ మొదట 11 సునకాలతో ఈ డాగ్స్ హాస్టల్ ని ప్రారంభించాడు. నమ్మకం సంపాదించుకుంటూ ఆ సంఖ్య 180కి పెంచుకున్నాడు. 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. A friend I came to this field అనమాట బేసిక్లీ. సో ఈ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత అలా డాగ్స్ గురించి నేను స్టార్ట్ చేశాను. ఆ డాగ్స్ నుంచి అలా కెరియర్ గా దిస్ బికేమ్ అ ప్యాషన్ ఫర్ మీ అనమాట. చిన్నప్పటి నుంచి బేసిక్లీ డాగ్స్ అంటే ఇష్టం. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ ఇంటూ దిస్ ఫీల్డ్ లో నేను వస్తానని ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా. బట్ డెస్టినీ బాట్ మీ ఓవర్ అనమాట. నాకు 4 డాగ్స్ ఉండేటువంటి అప్పట్లో. ఆ 4 డాగ్స్ లో 2 డాగ్స్ సిక్కాయి. అండ్ ఐ వాజ్ పాన్ ఇండియాలో నేను మొత్తం తిరిగేవాని అనమాట. సో నాకేంటంటే ప్రాజెక్ట్స్ 3-4 డేస్ నేను బయట ఉండాలా, ట్రైనింగ్ సెక్షన్స్ కి అటెండ్ అవ్వాలా. ఆ మూమెంట్ లో దెర్ వాజ్ అ స్మాల్ దిస్ థింగ్ దట్ మేనేజర్ కి నాకు డాగ్స్ ఇంపార్టెంట్ అంటే ఎస్ డాగ్స్ ఇంపార్టెంట్. అలా చేంజ్ అవ్వాల్సింది వచ్చింది. 13 నుంచి కంప్లీట్ ఫుల్ ఫోకస్ గా నేను దీంట్లో ఉన్నాను అనమాట. డాగ్స్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అనే సందేహం అందరిలో ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని తలపించేలా అనేక సదుపాయాలు కల్పించాడు. తనతో పాటు మరో 3 ట్రైనర్ల సహాయంతో వాటికి ప్రత్యేక ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తుంటారు. 11 dogs తో స్టార్ట్ అయ్యి we have around 180 dogs at present. ఈ రోజు మనం 180 dogs వరకు కెపాసిటీ పెట్టాము. 4 members of our trainers, అంటే మా టీం 3, నేను ఒకని. సో 4 కలిసి we give training sections అన్నమాట. ఇది 1 acre ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసామన్నమాట. మీరు లోపల చూస్తే ఎవ్రీ కేజ్ ఇస్ లైక్ 7x7. ప్రతి కేజ్ లో మనకు ఒక కూలర్, ఒక ఫ్యాన్, ప్రతి కేజ్ లో ఒక ఫ్యాన్ ఉంటుందన్నమాట. మాకు వెంటిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ విటమిన్ డి అనేది ఎండలు కంపల్సరీ పడాలన్నమాట డాగ్ మీద. క్లీనింగ్ చేసినప్పుడు ఆ మాయిశ్చర్ అంతా ఉండకుండా క్లీన్ ఇవ్వాలి. సో 1.5 hours అనేది డెఫినెట్లీ డాగ్స్ ఆర్ అవుట్ సైడ్.
ఇన్సైడ్. సో 70% అనేది ఓపెన్ స్పేస్ ఉండాలా, 30% అనేది కన్స్ట్రక్షన్ ఉండాలి, విచ్ వీ హావ్ డన్ నౌ ఇన్సైడ్. సో ఇలా మీకు చూస్తున్నారు కదా, పార్క్ ఏరియా గానీ లోపల కేజెస్. నేనేంటంటే కొంచెం డిఫరెంట్ గా చేశాం. మనకు మొత్తం తెలంగాణ, హైదరాబాద్, ఇండియాలో ఈ కెనల్ సిస్టమ్ లేదనమాట. సో ఈ 3 floor సిస్టమ్ ఏదైతే చేసామో అందులో ఓపెన్ స్పేషియస్ అనేది మేమే ఫస్ట్ టైం చేసామన్నమాట. పెంపుడు కుక్కలకు బిహేవియరల్ ఇష్యూస్ పైన తర్ఫీదు ఇస్తుంటాడు ఆనంద్. అత్యవసర చికిత్స కోసం 2 అంబులెన్స్లు 24/7 అందుబాటులో ఉంటాయని, నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రైనింగ్ స్కూళ్లని విస్తరిస్తానని చెబుతున్నాడు. Basic obedience, behavioral modifications, socialization with humans, socialization with other companions. Protections లో ఇప్పుడు దిగుతున్నాం అన్నమాట మేము. అండ్ మేము షూట్స్ వర్క్ చేస్తుంటాము, ఆల్ దిస్ థింగ్స్. థెరపీ సెక్షన్స్ చేస్తుంటాము. వీ హ్యావ్ ఆల్ ది రిక్వైర్డ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది మా దగ్గర ఉంటుందండి. బట్ మాకేంటంటే ప్రతిదీ మేము డాక్టర్ సజెషన్ లేనిది మేము చెయ్యమన్నమాట. 24/7 వీ హ్యావ్ డ్రైవర్స్ అండ్ 2 vehicles, కార్స్ ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా తీసుకెళ్తాం. 99% వీఆర్ హియర్ టు టేక్ కేర్. బట్ ఎస్, లైఫ్ తో మనం డీల్ చేస్తున్నాం. సడన్ ఒక 8 years డాగ్ తీసుకొచ్చి బోర్డింగ్ లో పెడితే సైకలాజికల్ గా స్ట్రెస్ కి వెళ్తాయి. టీమ్ ఆఫ్ మెంబర్స్ హూ రన్ రెస్క్యూస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక డాగ్ వచ్చింది, అడ్విషేషన్ డాగ్ తీసుకొచ్చారు, బాబీ వాడి పేరు. బిహేవియరల్ ఇష్యూస్ వల్ల వచ్చాడు. వాడికి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చాను, మిగతా డాగ్స్ తో గానీ హ్యూమన్స్ తో గానీ. సో ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చే డాగ్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ బిహేవియరల్ ఇష్యూస్ అనేది నేను క్లియర్ చేస్తాను. డాగ్స్ హాస్టల్లో సునకాల ఆరోగ్యం, ఆహారం, పరిశుభ్రత ఇలా అన్ని మెరుగైన సేవలు అందిస్తున్నారని పెట్ పేరెంట్స్ చెబుతున్నారు. This is my dog Bogo. Getting her trained here for about 6 months now. Anytime that I need to drop her for hostel and boarding as well, I find this is the best place for her. She's very happy, she's very calm whenever she's part of this compound. Facilities are really good, so we see that she enjoys her time. ఫ్యామిలీస్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినా, అవుటింగ్ వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. వేరే డాగ్స్ తో ఉంటే దాని కూడా కొంచెం అలవాటు ఉంటుంది. ఇంకోటి దాన్ని డిస్టర్బ్ కాకుండా ఆఫ్టర్నూన్ 1 to 4 మొత్తం క్లోజ్ ఉంటుంది. సో దే టేక్ రెస్ట్. స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నారు ఇక్కడ. మా పప్పిని తీసుకుని 3 years అయింది. 4 months వాడికి ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది. సో వీ డోంట్ నో ఎక్కడ పెట్టాలి. సో ఇలా సర్చ్ చేస్తుంటే హ్యాపీ కెనల్ అని మాకు దొరికింది. 4 months పప్పీని ఎలా చూసుకుంటారో ఏమో అని చాలా భయపడ్డాము. బట్ అసలు ఇది సెకండ్ హోమ్ లాగా అనిపిస్తుంది వాటికి. వీళ్ళు ఇక్కడ ఫుడ్ గానీ, హైజీన్ గానీ, వాటికి కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా వీళ్ళకి వితౌట్ ఎనీ డౌట్ మన పెట్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొచ్చు. ఇష్టానికి కాస్త కష్టం కూడా తోడైతే అభిరుచిని కూడా ఆదాయ మార్గంగా ఎంచుకుని ఎదగవచ్చని నిరూపించాడు ఆనంద్. తను ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, మరో 25 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రశంసలందుకుంటున్నాడు.